సాధారణంగా ఎట్లా ఉంటాయంటే, అంతర్జాతీయ విషయాలు మనం ఏ భావజాలానికి అనుగుణంగా ఉంటే, ఆ భావజాలానికి అనుగుణంగా ఆలోచించినప్పుడు ఒకటి రైట్, ఒకటి రాంగ్ అనిపిస్తుంటది. నేను అనేక సార్లు ప్రస్తావించా. అమెరికా మన మీద ఏం ప్రేమ ఉండదు. దాన్ని మనమేం అపారంగా ప్రేమించక్కర్లేదు. అదే సందర్భంలో మనం అపారంగా ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్షలాది మంది దాదాపు 60,00,000 మంది మన వాళ్ళకి ఉపాధి కల్పించినటువంటి దేశం. మన వాళ్ళు గల్ఫ్ దేశాల్లోనూ 1,00,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. కాబట్టి వాటిని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. ప్రతి దానితో మనకి అవసరం ఉంది కాబట్టి మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇరాన్‌తో మనకి తక్కువ అవసరం ఉంది అనుకోవడానికే లేదు. ఆయిల్ కొన్నాం కాబట్టి దాన్ని ద్వేషించాల్సిన అవసరం. బట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి మనం. అమెరికా ఇప్పుడు ఆడుతున్నది యుద్ధానికి ముందు డాలర్ పతనం శరవేగంగా జరిగింది. అయిపోయిందనుకున్నారు. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తుంది. బ్రిక్స్ దేశాలన్నీ కూడా చైనా ఒక గేమ్ ప్లే చేసింది. బ్రిక్స్ కరెన్సీ అన్నా తేవాలి తన ఆధీనంలో. లైక్ అమెరికా డాలర్ తరహాలో. లేదా తన యువాన్స్‌నే బ్రిక్స్ కరెన్సీగా చేయాలని చూసింది. అది ఆగిపోయింది. అదే సందర్భంలో ఇప్పుడు ఏది యుద్ధం కారణంగా. రెండవది మొన్నటిదాకా ఎవరి రూపాయల్లో వాళ్ళు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు డాలర్లలోనే మళ్ళీ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళ కరెన్సీల్లో చైనా, రష్యా కరెన్సీల వైపుకి వెళ్ళాల్సి అనుకున్నటువంటి వాళ్ళందరినీ దారికి తెచ్చి. ఇంకొక వైపున ప్రపంచాన్ని ఒక అయోమయానికి గురి చేసే పరిస్థితిలో ఉంచింది ఇప్పుడు అమెరికా. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మేము దిగ్బంధించామని ఇరాన్ అంటుంది, మేము దిగ్బంధించామని అమెరికా అంటుంది. కానీ ఇద్దరూ కలిసి దిగ్బంధించి ప్రపంచాన్ని నడి రోడ్డు మీద ఉంచుతున్నాడు. ప్రపంచ గమనాన్ని విసిగిస్తున్నాడు. సముద్రపు దొంగల్లాగా ఇరాను, గజ దొంగలాగా అమెరికా కలిసి హార్ముజ్ జలసంధి వ్యాపారాలని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితి ముగింపు ఎక్కడ అంటే అమెరికా లాభపడే వ్యవహారం కథ చూసుకుంటోంది. దాని ఇంపాక్టే ఈ యుద్ధ విరమణ కాసేపు, బట్ యుద్ధ వాతావరణం కొనసాగింపు. అసలు వాస్తవం అది.